దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నన్ను ప్రేమించి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి దైవ సేవకులకు, అలాగనే పాస్టర్ గారికి, స్థానికంగా సేవ చేస్తున్నటువంటి పాస్టర్ గారికి, వారి కుటుంబానికి, మీ అందరికీ కూడా నా వందనాలండి. నేను చాలామందికి పరిచయస్తున్నే, కొత్తగా నేను పరిచయం చేసుకోవాల్సిన పని లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే మనము దేవుని వాక్యాన్ని విని తృప్తిపరచబడి మనము సరిచేయబడి ఈ స్థలం నుంచి వెళ్ళడానికి మనం వచ్చి ఉన్నాం. 5 సంవత్సరాలు ఈ మందిరం కట్టి చక్కగా ఆశీర్వాదకరంగా ఇక్కడ పరిచర్య జరుగుతూ ఉంది. ఈ వార్షికోత్సవ వేడుకలో నన్ను వాక్య పరిచర్యకు దేవుడు నియమించారు. నాకు ఇచ్చినటువంటి పనిని నమ్మకంగా చేయడం నా బాధ్యత. కాబట్టి కొద్దిసేపు మనము దేవుని మాటలు విందాం. హల్లెలూయా, హల్లెలూయా. దైవ సేవకులు చదివించినటువంటి అధ్యాయములో నేను అలా చూస్తూ ఉన్నాను. దేవుని మందిరము దేని కొరకు నియమించబడింది? సొలొమోను యొక్క ప్రార్థన అంతా కూడా ఏం చేస్తున్నాడు అని ఆలోచించినప్పుడు దేవుని మందిరము క్షమించే స్థలం. చెప్పండి, ఏ స్థలం అది? క్షమించే స్థలం. ఆ మందిరంలో అనేక రీతిలుగా ఆయన చెప్తూ ఉన్నాడు, ప్రభువా, మా ప్రజలు ఇశ్రాయేలీలు మీకు దూరంగా వెళ్ళిపోయినప్పుడు, మీకు విరోధంగా పాపం చేసినప్పుడు, ఇదిగో ఈ మందిరం దగ్గరికి వచ్చి, బలిపీఠం దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే వారిని క్షమించుదురు గాక అంటూ ఉన్నారనమాట. హల్లెలూయా. మందిరము క్షమించే స్థలము. చెప్పండి, ఏంటంటే ఇది? క్షమించే స్థలం. మనము దీవించబడే స్థలము, మనము ఆశీర్వదించబడే స్థలము దేవుని మందిరం. అయితే ఈరోజు ఒక మందిరము ఎలా ఉండాలి, దేని చేత మనము మన మందిరాన్ని కట్టాలి అనేటువంటి కొత్త నిబంధన సంఘం గురించినటువంటి కొన్ని తలంపులు నేను మీకు పరిచయం చేస్తాను. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రికలో ఆ సంఘాన్ని ఆయన ఉద్దేశించి ఇలా మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, 4వ వచనం, మొదటి అధ్యాయము 4వ వచనం. దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయతతోను మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీరు ఎరుగుదురు. చాలండి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయ సంఘానికి లేఖ రాస్తూ ఆయన ఆ సంఘానికి 2 పేర్లు పెట్టారు. ఇక్కడ మనం చూడొచ్చు. ఒకటి, ప్రేమించబడిన వారు. చెప్పండి, ఎవరండి మనము? ప్రేమించబడిన వారం అన్నమాట. రెండోదిగా అంటున్నారు, మీరు ఏర్పరచబడిన వారు. హల్లెలూయా. మనము ప్రేమించబడిన వారము, ఏర్పరచబడిన వారం. ఈ ఏర్పరచబడిన వారి యొక్క అనుభవంలోనికి మనం రావటానికి, ప్రేమించబడిన వారి యొక్క అనుభవంలోనికి మనం రావటానికి, ఈ యొక్క సంఘానికి ఆ సంఘము కలిగి ఉన్నటువంటి ఒక 12 తలంపులు ఈ అధ్యాయంలో, 1వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు ఆ సంఘంలో ఉన్నటువంటి 12 క్వాలిటీస్ చూపిస్తూ ఉన్నారన్నమాట అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ప్రియమైన వాళ్ళగా క్షమించబడ్డాము, ప్రేమించబడ్డాము, ఏర్పరచబడ్డాము. ఇవన్నీ మన జీవితంలో తెలియపరచబడడానికి మనకు కావలసినటువంటి ఒక 12 ఆలోచనలు, మనము నేర్చుకోవలసిన 12 తలంపులు త్వరగా మీకు నేను చెప్పేసి ఈ వాక్యాన్ని నేను ముగిస్తానండి. దేవునికి స్తోత్రం చెప్తాను. నిజానికి దావీదు మందిరం కట్టాలనుకున్నాడు, కానీ దేవుడు
సొలొమోను చేత తన మందిరాన్ని కట్టించుకున్నాడు. అది పాత నిబంధన మందిరం. అది ఇలాగే ఒక స్ట్రక్చర్ గా ఉంటది అన్నమాట. దానికి ఒక ఆవరణము, దానికి ఒక పరిశుద్ధ స్థలము, దానికి ఒక అతి పరిశుద్ధ స్థలము, అది ఒక బాహ్య రూపకమైనటువంటి సంఘము, ఒక మందిరము, దానికి గోడలు లేదా తెరలు, ఇవన్నీ భౌతికంగా కనబడే వస్తువులతో కలిపి ఉంటది. కానీ యేసుక్రీస్తు ఒక సంఘాన్ని కట్టారు. ఆ సంఘము బాహ్య రూపకమైన సంఘము కాదు. నిజానికి యేసుక్రీస్తు కట్టిన సంఘము ఏంటి అంటే, పేతురుతో యేసుక్రీస్తు వారు అంటారు, పేతురు నీవు రాయివి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. హల్లెలూయా. ఈ బండ, ఏ బండ? క్రీస్తు అనే బండ మీద, ఇదిగో నిన్ను రాయిగా చేసి నేను ఈ బండ మీద పెట్టి నా సంఘాన్ని కడతాను. అంటే మనందరము ఎవరము అంటే క్రీస్తు అనే బండ మీద కట్టబడిన సజీవమైన రాళ్ళము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజానికి నేను అంటాను ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ ఇక్కడ ఈ మరుగు, ఈ 4 గోడల యొక్క మరుగు ఉన్నా లేకపోయినా మనందరము కూడుకుంటే అది మందిరం. గత దైవ సేవకులు చెప్పినట్లుగా చాలా సంవత్సరాల నుంచి అలాంటి మందిరం ఇక్కడ ఉన్నది. కానీ దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు ఒక చక్కని చర్చ్, ఒక మందిరాన్ని దేవుడు ఇచ్చాడు అన్నమాట. మందిరము అంటే ఈ గోడలు కలిగింది కావచ్చు, కానీ సంఘము అంటే మాత్రము అది మనమే. హల్లెలూయా. సంఘము అంటే ఎవరు అంటే నేనే. అనండి ఒకసారి, నేనే సంఘం. మనము దేవునికి సంఘమైపోవాలి. పేతురుతో అదే అంటున్నారు యేసుక్రీస్తు వారు. పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఎలా కడతావు ప్రభువా? నిన్నే ఆ బండ మీద నిలబెడతా. హల్లెలూయా. పేతురు అనే పేరుకి కేఫా అనే అర్థం వస్తుంది. కేఫా అనగా రాయి. దేవునికి స్తోత్రం. నిన్నే నిలబెడతాను, నిన్నే ఒక గోడగా చేయిస్తాను, నిన్నే ఒక మందిరముగా చెక్కుకుంటాను. అందుకని అపోస్తలుడైన పౌలు అంటారు, మనము దేవుని మందిరమై ఉన్నాం, మనము దేవునికి ఆలయమై ఉన్నాము అని అంటారన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఆ మందిరములో మనము ఏర్పరచబడిన వారముగా, ఆ మందిరములో మనము ప్రేమించబడిన వారముగా ఉండాలి అని అంటే, ఇదిగో ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ 12 విషయాలు మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా. సంఘము సంవత్సరాలు పెరగడం కాదు, కానీ సంఘము సంస్కరించబడాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మనము వాక్యం పక్షంగా నిలబడే వారమై ఉండాలి, వాక్యాన్ని ఆసక్తిగా వినేవారమై ఉండాలి. నిజానికి చాలా సార్లు వాక్యాన్ని చాలా మంది చాలా ఇంట్రెస్ట్ గా వింటారు, కానీ వాక్యాన్ని చెయ్యరు. వాక్యము చెప్పడం గానో, వాక్యము వినడం గానో మనం ఉండిపోకూడదు, కానీ వాక్యాన్ని మనము జరిగించాలి మన జీవితంలో. హల్లెలూయా. హల్లెలూయా. నిజానికి ప్రియమైన వాళ్ళరా, ఇదిగో చాలా మంది ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రేమిస్తారు, మంచిది. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తల దగ్గర పెట్టుకుంటారు, మంచిది. ఏదైనా దెయ్యం పడితే ఈ పరిశుద్ధ గ్రంథంతోనే కొడతారు, మంచిదే. కానీ నేను అంటాను, ఒక చెట్టు బెరడు నుండి ఆకు తయారు చేసి కాగితంగా మార్చి ఒక విలువైన సిరాను అక్షరాలుగా మార్చితే ఈ బైబిల్ మన చేతికి వచ్చింది. నిజానికి బైబిల్, ఒక్కొక్కరి చేతిలో ఉన్న బైబిల్ ఒక్కొక్క ఖరీదు ఉంటుంది. నా చేతిలో ఉంది ఒక 1200 ఉంటుంది, పాస్టర్ గారి చేతిలో ఉంది ఇంకో రేటు ఉంటుంది. అలాగే ఒక్కొక్కరిది ఇంకా తక్కువ, అది ఎర్రగా కనబడేది ఒక 300 ఎంత ఉంటుంది. ఏమండి, ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క బైబిల్ ఉంది కదా. ఈ బైబిల్ ఖరీదు మనకి 300కి రావచ్చు, కానీ ఈ బైబిల్ ప్రింట్ చేయడానికి దాని ఖరీదు 5000 అవుతుంది. తెలుసా మీకు ఎంత అవుతుందండి? 5000 అవుతుంది. కానీ చాలా మంది దాతలు, మిషనరీలు ప్రేరేపించబడి బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి డోనర్ చేస్తే వాళ్ళు బైబిల్ తయారు చేసి మనకి తక్కువ కాస్ట్కి ఇస్తున్నారు అనమాట. ఈ బైబిల్ మన చేతికి రావడానికి చాలా మంది కష్టం ఉంది. ఈ బైబిల్ ఎలా కావాలంటే అలా వాడుకుంటారు. అయితే నేను అనే మాట ఏంటంటే, ఈ బైబిల్ ని పూజించడం కాదు, కానీ వాక్యం అంటే బైబిల్ కాదు, కానీ వాక్యం అంటే అర్థమే తెలుసా? మన నోటిలోంచి వచ్చే శబ్దమే వాక్యం. ఇది చదివినప్పుడు వచ్చే సౌండ్ ఉంది చూడండి, అది వాక్యం అన్నమాట. బైబిల్ని ప్రేమించడం లేదంటే బైబిల్ని ఏదో పూజించడం కాదు, కానీ వాక్యాన్ని గౌరవించాలి, వాక్యాన్ని మన జీవితంలో చెయ్యాలి. అప్పుడు మనము నిజమైన సంఘంగా మార్చబడతాం. హల్లెలూయా. హల్లెలూయా. నిజానికి దశలోనికి ఆ సంఘానికి
లేఖ రాయటానికి అపోస్తుడైన పౌలు పూనుకున్నటువంటి సందర్భాన్ని మనం పురస్కరించుకొని కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నిజానికి ఈ తెస్సలోనికే సంఘము ప్రారంభించబడ్డానికి అపోస్తులైన పౌలు గారికి ఎంత టైం పట్టింది అనేది మనం ఒకసారి చూసినట్లయితే అపోస్తుల కార్యాల్లో ఈ మాట రాయబడింది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము మొదటి నుంచి మనము చూసినట్లయితే వారు చూడండి, అంఫిపోలి అపోల్లనియా పట్టణము మీదుగా వెళ్ళి తెస్సలోనికి వచ్చిరి. అక్కడ కనుక తన వాడుక చొప్పున సమాజ మందిరంలోనికి వెళ్ళి చూడండి ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఏమంటే యూదులకు ఒక సమాజపు మందిరం ఉంది. చెప్పండి ఏముందండి? అప్పటికే ఒక సమాజపు మందిరం ఉంది. ఏంటి ఆ సమాజపు మందిరం అంటే, వారు ఇందాక మనం దినవృత్తాంతాల గ్రంథములో చదివినటువంటి మందిరం ఏదైతే ఉందో, సొలొమోను చేత నియమించబడినటువంటి మందిరం ఏదైతే ఉందో, అలాంటి ఒక మందిరం, బాహ్య రూపకమైనటువంటి మందిరము ఆల్రెడీ అక్కడ ఉంది యూదుల దగ్గర. యూదులు దాంట్లో ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు, వారి వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో పౌలు గారు ఇదిగో ఈ వాక్యం చెప్తున్నారు వారి దగ్గరికి వెళ్ళి. చూడండి, మనము మృతులలో నుండి లేచుట అవశ్యకమనియు యేసే క్రీస్తై ఉన్నాడనియు దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. హల్లెలూయా. వారిలో కొందరు భక్తి గల గ్రీకు దేశస్థులలో చాలా మంది ఘనత గల స్త్రీలలో అనేకులు ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి. అయితే యూదులు మత్సరపడిరి అనే మాట రాయబడు. ఎన్ని వారాల్లో అక్కడ మందిరం కట్టబడిందంటే 3 వారాల్లో తెస్సలోనికీయలో సంఘం కట్టబడింది. హల్లెలూయా. 3 వారాలు అక్కడ ఉన్నటువంటి వారితో పౌలు గారు వాక్యాన్ని బోధించారు, తర్కించారు, నిజాన్ని ఒప్పింపజేశారు. 3 వారాల్లో అక్కడ మందిరం కట్టబడింది. అనేక మంది పౌలు వైపు, సువార్త వైపు, క్రీస్తు వైపు తిరగడం మొదలు పెట్టారు. యూదుల్లో చాలా మందికి మత్సరం కలిగినప్పుడు ఏమండి, యాసోను అనబడిన ఒక వ్యక్తి పౌలు గారిని చేర్చుకున్నారని చెప్పి యాసోను ఇంటి వారిని అందరినీ ఈడ్చుకొని వెళ్ళి అక్కడ ప్రియమైన వాళ్ళ కైసరు ముందు నిలబెడతా ఉన్నారు. కైసరు చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అతన్ని వారందరినీ హెచ్చరించారు. భూమిని తలగిందులు చేయి వారు ఇక్కడికి కూడా వచ్చారు కాబట్టి వారు ఇక్కడ సంఘాలను కడుతూ ఉన్నారు అని ఆలోచన చేసినప్పుడు యాసోనుతో హెచ్చరించి యాసోను దగ్గర మాట తీసుకొని ఇంకెప్పుడు వారిని ఊర్లో ఉంచము అనేటువంటి మాట తీసుకొని వారిని పంపివేశారు. 10వ వచనంలో వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయాకు పంపించారు. 3 వారాలు తెస్సలోనికీయలో ఉన్నారు. 3 వారాల తర్వాత వారు ఎక్కడికి వెళ్ళిపోయారంటే బెరయాకు వెళ్ళిపోయారు. బెరయాలో వారు మరలా సంఘాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. దేవుడికి స్తోత్రం చెప్తామా. అది తెస్సలోనికీయ సంఘం యొక్క వారి యొక్క చరిత్ర, లేదంటే వారి యొక్క మందిరం కట్టబడడానికి వారికి ఉన్నటువంటి హిస్టరీ అన్నమాట. ఆ 3 వారాల్లో వారు ఏమి నేర్చుకున్నారు, మనము కూడా ఆ విషయాలను నేర్చుకోగలిగితే, ఆ సంఘాన్ని చూసి పౌలు ఎంతో హ్యాపీగా ఆ సంఘాన్ని బట్టి ఉత్తరం రాస్తున్నాడు. ఏమని రాస్తూ ఉన్నాడంటే, ప్రేమించబడిన సహోదరులంట. ఎవరి చేత? దేవుని చేత ప్రేమించబడిన సహోదరులారా, దేవుని చేత ఏర్పరచబడిన సహోదరులారా, మిమ్మల్ని బట్టి మేము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుస్తున్నాము అని అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు. ఏమి ఉంది వారిలో, ఏంటి గొప్పతనం వారిలో ఉన్నటువంటి ఈ 3 వారాల పరిచర్య ప్రారంభంలో వారు ఏమి నేర్చుకున్నారు? ఎందుకు అపోస్తలుడైన పౌలు వారిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు? అపోస్తలుడైన పౌలు వారిని ప్రేమించబడిన వారు అంటున్నారు. ఏమిటి పౌలు గారు వారిని ఏర్పరచబడిన వారు అంటున్నారు. ఏమి గొప్పతనం వారిలో ఉంది అని అంటే, నేను త్వరగా కొన్ని విషయాలు మీకు చెప్తాను. చూడండి ప్రియమైన వాళ్ళ 2వ వచనం. వారిలో ఏముంది అని అంటే,
విశ్వాసముతో కూడిన పని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిదిగా వారిలో అపోస్తులైన పౌలు చూసినటువంటి ఆత్మీయ స్థితి ఏంటి అంటే విశ్వాసముతో కూడిన పని. చెప్పండి ఈ మాట. ఆమేన్, హల్లెలూయా. ఏమంటే చాలా మంది పని చేస్తారు. ఇప్పటి వరకు దైవ సేవకులు చాలా మంది గురించి చాలా విషయాలు చెప్పారు. పలానా వాళ్ళు పలానా రీతిగా ఉపయోగపడ్డారు, పలానా వాళ్ళు పలానా రీతిగా ఉపయోగపడ్డారు. మంచిది, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను గాక. పనిలో విశ్వాసం ఉండాలి. చెప్పండి, ఏముండాలి? పనిలో విశ్వాసం. పేతురు యేసుక్రీస్తు నీళ్ల మీద నడుచుకుంటూ వస్తా ఉంటే, నీళ్ల మీద నడుచు వస్తున్నటువంటి యేసుక్రీస్తు వారిని చూచి ఆయన నీళ్ల మీద ఎలా నడిచాడు అని ఆలోచించి, ప్రభువా నువ్వేనా? నీవే అయితే నేను కూడా నీళ్ల మీద నడుస్తాను అన్నాడు. సరే, పేతురు మాట యేసుక్రీస్తుకు బాగా నచ్చింది. మొత్తం మీద నడువు పేతురు, ఏముంది, నేను నడిచినప్పుడు నువ్వు నడవలేవా? నేను అద్భుతాలు చేసినప్పుడు నువ్వు అద్భుతాలు చేయలేవా? నాతో నడిచిన వారు, నన్ను వెంబడించిన వారు నేను ఎలా ఉండాలో అలా ఉండాలని కోరుకునే దేవుడే మన దేవుడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఎలాంటి దేవుడు అని అంటేనండి, ఈ మాట నాకు బాగా నచ్చింది. యేసుక్రీస్తులో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, ఆయన ఎక్కడో సింహాసనం మీద ఉండి మనము ఆయన పాదాల దగ్గర ఉండి ఇలాగ ప్రార్థన చేస్తూ కూర్చోవాలని కోరుకునే దేవుడు కాదు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తున్నాను, నేనుండు చోటున మీరు ఉండాలని కోరుకుంటున్నాను అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, భూమి మీద మనము ఈ భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో మన స్థానం ఏంటో తెలుసా? ఆయనతో. చెప్పండి, ఎవరితో? ఆయనతో. పేతురుతో అంటారు, ఏంటి పేతురు, నేను నడిచినప్పుడు నువ్వు కూడా నడుస్తావు, నేను నడవగలేదు నువ్వు నడవలేవా? నాకులా ఉండాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు కూడా మనల్ని యేసయ్య అలాగే కోరుకుంటాడండి, ఆయనలా ఉండాలని కోరుకుంటున్నాడు. అయితే పేతురు సరే నడుస్తానని చెప్పి ఏమంటే దోణి దిగి సముద్రంలో అడుగు పెట్టాడు. అడుగు పెడితే కింద ఏదో తగులుతుంది పేతురికి. అమ్మో నడిచేస్తాను అని చెప్పి మొత్తం మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు అతనుకి కుడివైపు ఎడమవైపు ఓ పక్క నుంచి ఏమో ఉరుము, ఓ పక్క నుంచి ఏమో పెద్ద మెరుపు కనబడింది. కనబడినప్పుడు కలవరపడిపోయి నీటిలో మునిగిపోతున్నాడు. హల్లెలూయా. ప్రభువా యేసయ్యా నన్ను రక్షించంటే యేసుక్రీస్తు అలా చేయి పట్టుకుంది పైకి. ప్రభువా నేను కొంత దూరం బాగా నడిచాను కదా, నేను ఎందుకు మునిగిపోయినంటావు అని అడిగాడంట. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, నీలో అల్ప విశ్వాసం ఉంది. చెప్పండి, ఏముంది? అల్ప విశ్వాసం. నిజానికి నేను ఇలా ఆలోచిస్తున్నాను, పేతురులో క్రియలు ఉన్నాయి, పని ఉంది. ఏంటి ఆ పని? యేసయ్యని అడిగాడు, అడుగు తీసి బయట పెట్టాడు. 12 మందిలో ఏ ఒక్కడు అడుగు తీసి బయట పెట్టలేదు. పేతురు అడుగు తీసి బయట పెట్టాడు, పని చేసే నైజం ఉంది. అడుగు తీసి బయట పెట్టాడు, 4 అడుగులు వేశాడు, కొంత ముందుకు వెళ్ళాడు. ఇవన్నీ వాటిని ఏమంటారంటే పని అంటారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు దెస్సలోనికే సంఘంతో, మీరు ఎలాంటి వారంటే విశ్వాసముతో కూడిన పని చేసేవారు. హల్లెలూయా. ఏమంటే పేతురులో లేనిది ఏంటో తెలుసా? విశ్వాసంతో కూడిన పని లేదు, కేవలము పని మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం. ఈ పగలు దేవుని సేవకునిగా నేను చెప్పే మాట ఏమంటే, మనము ప్రేమించబడిన సంఘముగా, ఏర్పరచబడిన సంఘముగా మనము నిలబడడానికి మన జీవితంలో దేవుడు కోరుకునేది ఏంటి తెలుసా? విశ్వాసముతో కూడిన పని. క్రియలు లేని విశ్వాసము మృతము. చెప్పండి, ఏంటండి క్రియలు లేని విశ్వాసము? మృతము. నేను పని బాగా చేస్తానండి, వాయిద్యాలు వాయిస్తాను, పాటలు పాడతాను, ఆ కార్పెట్స్ శుభ్రంగా మడతెడతాను, లేదంటే కుర్చీలు వేస్తాను, ఫ్యాన్లకి ఏదైనా బూజు ఉంటే తుడిచేస్తాను, ఈ మందిరానికి అన్నీ నేను చేస్తాను, అంతా బాగుంది, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అయితే నేను అంటాను, ఎంత పని చేసినా మన పనిలో విశ్వాసం లేకపోతే, విశ్వాసం లేకుండా ఏ పని నిరర్థకమే. క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే మనకు విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి, పని ఉండాలి, విశ్వాసం ఉండాలి. కాబట్టి ఈ పగలు దేవుడు మనకి ఆ యొక్క జ్ఞాన వివేచన దయచేయును గాక. మనము ఎప్పుడు కూడా దేవుని కొరకు మనం ఎంత పని చేసినా, దేవుని కొరకు మనం ఏం చేసినా అది విశ్వాసంతో చెయ్యాలి. ఆ దెస్సలోనికీయ సంఘానికి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మీలో నాకు నచ్చింది ఏంటి అని అంటే, దేవుడు కూడా మనల్ని చూస్తున్నాడు ఈ పగలు. ఏమండి, మనలో కేవలం విశ్వాసం మాత్రమే ఉందా? క్రియలు లేవా?
కేవలం క్రియలు మాత్రమే ఉన్నాయా? విశ్వాసం లేదా? ఇది చూస్తూ ఉన్నాడు. విశ్వాసముతో కూడిన మీ పనిని, ఏమండి, విశ్వాసంతో కూడిన మీ పనిని బట్టి మీరు ఏం చేయబడిన వారు అని అంటే ప్రేమించబడిన వారుగా, ఏర్పరచబడిన వారుగా, ఏమండి, వారు మార్చబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. రెండోదిగా ప్రేమతో కూడిన మీ ప్రయాస. చెప్పండి, ప్రేమతో కూడిన ప్రయాస. మొట్టమొదటిగా విశ్వాసముతో కూడిన పని, రెండవదిగా ప్రేమతో కూడిన ప్రయాస. దేవునికి స్తోత్రం. ఏమండి, ప్రేమ అనండి ఒకసారి. ప్రేమ. ఏమండి, అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ స్వప్రయోజనము కోరుకోదు అంటూ, ప్రియమైన వాళ్ళరా, ఆయన చాలా విషయాలు ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమ సదాకాలము నిలిచేది అంటూ ఉన్నాడు. ఏమండి, మన జీవితంలో స్వార్థము, అసూయ ఇలాంటివి మన జీవితంలో ఉండకూడదు. ప్రేమ మనల్ని ఏలునుగాక. హల్లెలూయా. సంఘం అంటే నిజంగా నేను ఇలా అంటాను, సంఘం అంటే ఒక శరీరం. సంఘం అంటే మనందరము యేసుక్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. ఈ కింద ఉన్నటువంటి మనందరము కూడా అవయవములు. ఈ చెయ్యి నేను పని చెయ్యను అని చెప్పింది ఏంటంటే, ఈ చెయ్యి పని చేయని, ఈ చెయ్యికి దెబ్బ తగిలినప్పుడు ఈ చెయ్యి సంతోషించదు. కాలుకు దెబ్బ తగిలినప్పుడు మరొక కాలు హాయిగా నవ్వదు. ఎందుకనంటే, ఏమండి, ఎక్కడో కాలుకు దెబ్బ తగులుతుంది, కంట్లోంచి నీరు వస్తుంది. అవునా? నాకు సంబంధం ఏముంది అని కన్ను అనుకోదు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనతో మాట్లాడే మాట, మనందరము కూడా ఒక శరీరం అయి ఉన్నాము. మనందరంలో ఎవరికి బాధ కలిగినా, ఎవరికి ఏమండి కష్టము కలిగినా, ఈ చెయ్యికి కష్టం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఈ చెయ్యికి కారుతున్నటువంటి రక్తాన్ని తొడవడానికి చెయ్యి వెళ్తాడా లేదా? మరి ఎందుకండి సంఘంలో ఒక 10 కుటుంబాలు ఉంటే 10 కుటుంబాల్లో కూడా ఆదివారం ఆరాధనలో కలుసుకున్నప్పుడు పలకరించుకోవడం కాదండి. నేను అంటాను, మనందరిలో నిజంగా ప్రేమ ఉంటే పాస్టర్ గారు అన్నట్టుగా 70 మంది కాదు, 170 మంది అవుతారు. ఆమేన్. హల్లెలూయా. ప్రేమ మనల్ని ఏలునుగాక. ప్రేమ ఉన్న చోట సరిహద్దులు విశాలపరచబడతాయి. హల్లెలూయా. నిజంగా మన జీవితంలో ప్రేమ మనల్ని ఇతరుల యొక్క మేలు కోరేదానిలా చేస్తారు. అసలు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టడానికి గల ఒక కారణం ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. మనల్ని ఆయన ఎంతగా ప్రేమించాడనంటే అది అవధులు లేని ప్రేమ. అంతగా ఆయన మనల్ని ప్రేమించి తన కుమారుడు ప్రాణం పెట్టేంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. మనము మన పొరుగు వారిని ప్రేమించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆజ్ఞలన్నిటినీ వేసి అందులోంచి ఒక చీటీ బయటికి తీస్తే ఆ చీటీలో రాయబడిన మాట ఏంటి తెలుసా? నిన్నువలె నీ పొరుగు వారిని ప్రేమించు. మనము ఏం చేయాలి తెలుసండి? సంఘంలో ఎవరున్నా, ఏ కుటుంబం ఉన్నా, అది పేద కుటుంబమైనా ధనవంతుల కుటుంబమైనా, పొరుగు వారిని మనము ప్రేమించాలి. వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకోవాలి. సంఘం అంటే కలిసి ప్రార్థన చేయడం మాత్రమే కాదు, వారి కష్ట సుఖాలు కలిసి పంచుకోవడం. సంఘం అంటే కుటుంబం, సంఘం అంటే ఒక శరీరం. అలాంటి కృప మన ఈ పెదకొత్తూరు సంఘానికి దేవుడు దయచేయను గాక. మొట్టమొదటి మాట ఏమండి? విశ్వాసముతో కూడిన పని. రెండవదిగా ప్రేమతో కూడిన ప్రయాస. చెప్పండి, ప్రేమతో కూడిన ప్రయాస. మూడవదిగా చదవండి అలాగే, నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. హల్లెలూయా. నిరీక్షణతో కూడిన ఓర్పు. నిరీక్షణతో కూడిన ఓర్పు సంఘానికి ఉండవలసిన మరొక లక్షణము. ఈ పగలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనలో ఓర్పు ఉండాలి. చెప్పండి, ఏముండాలండి? ఓర్పు. నిరీక్షణతో కూడిన ఓర్పు. ఈ నిరీక్షణ అనే పదము బైబిల్ గ్రంథము ఎలా ఉదహరించింది అని అంటే, నిరీక్షణ అనే పదానికి అర్థం ఏంటంటే, ఒక యవనస్తుడు తన యవ్వనాన్ని కాపాడుకుంటూ, దేవుడు తన తల్లిదండ్రులు తనకు ఏర్పాటు చేసిన ఒక దినము వస్తుంది, ఆ రోజు తనకి వివాహం జరుగుతుంది. ఆ వివాహ దినము వరకు కూడా తన పరిశుద్ధతను ఎలా కాపాడుకుంటాడో, ఎంతైతే తన పరిశుద్ధతను కాపాడుకుంటూ బ్రతుకుతాడో,
దానిని నిరీక్షణ అన్నారనమాట. హల్లెలూయా. నాకంటూ ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో నేను దీవించబడతాను, నా సమయంలో నేను ఆశీర్వదించబడతాను అని దేవుని కొరకు ఎదురు చూడటమే నిరీక్షణ. ఆ నిరీక్షణలో ఏముండాలి అని అంటే ఓర్పు ఉండాలి. హల్లెలూయా. చాలా మంది నిరీక్షిస్తారు, అవునండి దేవుడు మేలు చేస్తాడని నిరీక్షిస్తారు, కానీ వారి జీవితంలో ఓర్పు ఉండదు. ఆమేన్. అందుకనే రోమీలకు రాసిన పత్రికలో రోమా సంఘానికి ఇలా రాస్తాడు అపోస్తలుడైన పౌలు గారు. రోమా సంఘానికి రాస్తూ రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చూద్దామా. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, తోమాతో యేసుక్రీస్తు వారు అంటారు, తోమా, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. పరలోక రాజ్యము మనము చూడలేదు, కానీ అక్కడికి వెళ్తామని మనం నమ్ముచున్నాం. పరలోక రాజ్యానికి వెళ్ళే ముఖద్వారం ఏది అయ్యా అంటే ఇదిగో మనము దేవుని మందిరంలోకి వచ్చే స్థలమే. ఇది పరలోక రాజ్యపు యొక్క గవిని అన్నమాట అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియమైన వాళ్ళరా, మనము చూడని వాటి కొరకు నిరీక్షించేవారం అన్నమాట. విశ్వాసం అంటే అర్థం ఏంటనంటే చూసి నమ్మడం కాదు, చూడక నమ్మడం. మనము చూడని వాటి వైపు నిరీక్షిస్తున్నాం. క్రైస్తవ జీవితం అంటే ఏదో మన కంటికి కనబడేది దొరుకుతుందని కాదు, కంటికి కనబడని వాటి వైపు చూడడం అన్నమాట క్రైస్తవ్యం. దేవుడు మన కొరకు అన్నీ సిద్ధపరిచాడు. ఈ లోకంలో ఏం కావాలో అవన్నీ మనకిస్తాడు. ఒక దైవ సేవకుడు చెప్తే నేను విన్నాను, ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ఆ వ్యక్తికి ఏం కావాలో అవన్నీ ముందే సిద్ధపరిచి పెట్టాడంటే. హల్లెలూయా. కొత్తగా మన కొరకు క్రియేట్ చేయడానికి దేవుడు ఏమీ లేదు, మన కొరకు ఏం కావాలో అవన్నీ సిద్ధపరిచి పెట్టాడు. అవన్నిటినీ పొందుకోవడానికి ఉన్నటువంటి చూపు మనకు కావాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అవి భౌతికమైన కంటికి కనబడవు, అవి దేవుని వైపు చూసిన వారికి మాత్రమే కనబడతాయి. అందుకనే కనబడని వాటి వైపు మనం చూడాలి. ఆమేన్. హల్లెలూయా. నిరీక్షణతో కూడిన ఓర్పు. శ్రమలలో, కష్టాల్లో సంఘము చెదిరిపోకూడదండి. సంఘం అంటే ప్రతి పరిస్థితిలో కూడా మనము ఏం చేయాలి తెలుసా? నిరీక్షణతో, ఓర్పుతో ఆయన వైపు చూసే కృప దేవుడు మనకు దయచేయను గాక. ఎక్కడైతే ప్రియమైన వారి విశ్వాసముతో కూడిన పని ఉంటుందో, ఎక్కడైతే ఏమండి ప్రేమతో కూడిన ప్రయాసం ఉంటుందో, ఎక్కడైతే ప్రియమైన వాళ్ళ నిరీక్షణతో కూడిన ఓర్పు ఉంటుందో, ఆ సంఘాన్ని దేవుడు అంటున్నారు, మీరు ప్రేమించబడిన వారు, మీరు ఏర్పరచబడిన వారు, మీరు ఏమండి ప్రార్థన ఆలకించే స్థలానికి వచ్చి క్షమించబడిన వారు అని దేవుడు మనల్ని ఉదహరిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. అదే యాకోబు పత్రిక చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చూద్దామా. యాకోబు పత్రిక. సహోదరులారా, ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు ఆ విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాకడ సమీపించి ఉన్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను సిద్ధపరచుకొనుడి. హల్లెలూయా. ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులన్నీ చూసినప్పుడు యేసుక్రీస్తు వారు త్వరగా రాబోతున్నారు అనేటువంటి విషయాలు మనకి అర్థమవుతూ ఉన్నాయి. ఒక రైతు వర్షము కొరకు ఎలాగైతే ఎదురు చూస్తాడో, ఒక రైతు ఏమండి విలువైనటువంటి తన పంట కోసుకోవడానికి ఆ వర్షాన్ని కొరకు ఎలాగైతే కనిపెడతాడో, మనము కూడా ఆయన రాకడ కొరకు కనిపెట్టండి, ఓపికతో కనిపెట్టండి, మీరు నిరీక్షణ కోల్పోవద్దు అనేటువంటి విషయాన్ని యాకోబు తన పత్రికలో రాస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి. మొట్టమొదటిగా విశ్వాసముతో కూడిన పని ఉండాలి,
ప్రేమతో కూడిన ప్రయాస ఉండాలి, నిరీక్షణతో కూడిన ఓర్పు ఉండాలి. నాలుగవదిగా పరిశుద్ధాత్మ వలన మనము ఆనందించాలి. చూడండి ఆ వచనాన్ని మనము చూడొచ్చు. 6వ వచనం, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవముల యందు మీరు వాక్యమును అంగీకరించి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే మనము ప్రియమైన వాళ్ళ విశ్వాసముతో కూడిన పని చేస్తామో, ప్రేమతో కూడిన ప్రయాస కలిగి ఉంటామో, నిరీక్షణతో కూడిన ఆనందాన్ని మనము కలిగి ఉంటామో, దేవుడు మనకి పరిశుద్ధాత్మతో కూడిన ఆనందాన్ని ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ వలన ఆనందం. చెప్పండి, ఏ ఆనందం అండి ఇది? పరిశుద్ధాత్మ వలన ఆనందం. ఏమండి, ఎవరిలోనైతే దేవుని ఆత్మ ఉంటుందో వారు ఆనందంగా బ్రతుకుతారు. ఎన్ని కష్టాల్లోనైనా, ఎన్ని శ్రమల్లోనైనా పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాదు అనండి. పరిశుద్ధాత్మ అంటే చాలా మందికి ఒక తప్పుడు అభిప్రాయం ఉండిపోయింది. ఏంటి ఆ తప్పుడు అభిప్రాయం అంటే, పరిశుద్ధాత్మ ఆరాధన చేసేటప్పుడు ఏదో నాలోకి వస్తాడని, పరిశుద్ధాత్మనంటే గట్టిగా చప్పట్లు కొట్టాలని, పరిశుద్ధాత్మనంటే వాయిద్యాలు గట్టిగా వాయించాలని, పరిశుద్ధాత్మ దేవుడు అనంటే మనం ఏదో తెలియలేని భాష మాట్లాడాలని, ఇదంతా పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి ఒక ఆలోచన చాలా మందిలో స్థిరపడిపోయింది. అవును, ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు మనం అన్య భాషలు మాట్లాడవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఏమంటే తన కార్యము చేసినప్పుడు మనము కంట్రోల్ అవ్వలేని పరిస్థితి అయ్యుండొచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుని గురించి మాత్రం ఒక మాట ఈ పదం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వెళ్ళిపోయేవాడు కాదు. నా మాట అర్థమైందా అండి? ఏదో గట్టిగా వాయిద్యాలు వాయించినప్పుడు ఎక్కడి నుంచో వచ్చి మనలో ప్రవేశించి ఆ వాయిద్యాలు ఆపేసిన వెంటనే అయిపోయింది, వెళ్ళిపోయావా? అది కాదండి పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే నిత్యము మనలో ఉండేవాడు. హల్లెలూయా. మనల్ని సర్వసత్యములోనికి నడిపించేవాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉన్నవారు కృంగిపోవడం, పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉన్నవారు ఏమండి కలవరపడరు. అక్కడ రాయబడింది, పరిశుద్ధాత్మతో కూడిన ఆనందంతో మీ సంఘము ఉంది అంటూ తెస్సలోనికీ ఆ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. పరిశుద్ధాత్మతో కూడిన ఆనందమును దేవుడు మనకి అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అదే మళ్ళీ రోమీయులకు రాసిన పత్రిక దగ్గరికి రండి ఒకసారి. 14వ అధ్యాయం 17వ వచనంలో ఇలా రాయబడింది. రోమా 14:17లో దేవుని రాజ్యము, ఏమిటి? దేవుని రాజ్యం అంటే భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును, ఇదిగోండి నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, దేవుని సంఘము దేవుని రాజ్యానికి చిరునామా లాంటిది. లోకంలో ఉన్నవారు దేవుని రాజ్యం ఎలా ఉంటది అని ఒకసారి చూడాలనుకుంటే వారు దేవుని మందిరానికి వస్తే కనబడాలన్నమాట. ఆమేన్, హల్లెలూయా. దేవుని రాజ్యములో ఎప్పుడూ ఆనందం ఉంటుంది. కాకినాడలో ఒక దైవ సేవకుడు ఎండి రాజు గారు అని ఆయన ఒక పాట రాశారండి. ఆ పాటలో పరలోక రాజ్యం గురించి వర్ణిస్తూ ఈ పదాన్ని వాడారు. ఏ పాట అంటే, నాకైనా యేసు కట్టెను సుందరము బంగారిల్లు, కన్నీరులు కలతలు లేవు, యుగ యుగముల పరమానందం. కన్నీరులు కలతలు లేవు, యుగ యుగముల పరమానందం. హల్లెలూయా. కన్నీరు కలతలు లేని రాజ్యమే పరలోక రాజ్యం. హల్లెలూయా. ఈ కన్నీరు కలతలు లేని రాజ్యము ఎక్కడ దేవుడు ఏమంటే అన్ని జనులకి మనం ఎక్కడ చూపించాలి తెలుసా? దేవుని మందిరంలో చూపించాలి. దేవుని మందిరము కన్నీరు లేని స్థలముగా మారిపోవును గాక, దుఃఖము లేని స్థలముగా మారిపోవును గాక. తెస్సలోనికీ సంఘానికి అపోస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సంఘమా మీలో నేను ఏం చూశాను అంటే పరిశుద్ధాత్మ వలన మీరు ఆనందిస్తూ ఉన్నారు.
ఆమేన్. ఆస్తులు ఉన్నాయని ఆనందించడం కంటే, ఏమండి, సర్వ సంపదలు ఉన్నాయనే ఆనందం కంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడనే ఆనందము మన జీవితాన్ని బలపరుస్తుంది అన్నమాట. హల్లెలూయా. ఏమండి, పరిశుద్ధాత్మ అంటే అదే మనల్ని ఎప్పుడు కూడా ఆనందంగా ఉంచే ఒక శక్తి అన్నమాట. ఆ దేవుడు మనలో ఉండాలి. ఎప్పుడైతే మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో మనము ఆనందిస్తాం. చెప్పండి, ఏం చేస్తాం? ఆనందిస్తాం. చిన్నపాటి శ్రమలకు కృంగిపోమన్నమాట. ప్రతి చిన్న విషయానికి మనం కలవరపడము. ఆ కృపా దేవుడు మనకు దయచేయును గాక. చెప్పండి, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందం. చూడండి, ఆ మాటను అలా కిందకి చదవండి. మరొకటి 5వ మాట నేను మీకు పరిచయం చేస్తాను. ఏమండి, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవములందు మీరు వాక్యమును అంగీకరించారు. దేవునికి స్తోత్రం. గొప్ప ఉపద్రవాల్లో అంటే తెస్సలోనికీయ సంఘానికి కలిగినటువంటి ప్రతి ఉపద్రవాల్లో, ప్రతి శ్రమల్లో ఈ రోజు ఉన్నట్లుగా అప్పుడు సంఘంలో లేదు. సంఘానికి అనేక శ్రమలు వచ్చాయి. నిజంగా వాక్యం పట్ల నిలబడే సంఘము శ్రమను భరిస్తారు. చెప్పండి, ఏం చేస్తుంది? శ్రమను భరిస్తారు. ఆ సంఘం గురించి అపోస్తలుడు పౌలు గారు చెప్తున్నారు, తెస్సలోనికీయ సంఘమా, మీరు ఏర్పరచబడిన వారు అయిపోయారు, మీరు దేవుని వలన ప్రేమించబడిన వారిగా స్థిరపడ్డారు. మిమ్మల్ని గురించి నేను ఏం చేస్తున్నానంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఒక దైవ సేవకుడు ఆ సంఘాన్ని బట్టి ఎందుకు అంత ఆనందంగా ఉన్నాడంటే, వారు కష్టాల్లో కూడా వాక్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. ఆమేన్. హల్లెలూయా. వాక్యము దైవ సేవకులు చెప్తా ఉంటారు. పాస్టర్ గారు చెప్తారు, అప్పుడప్పుడు పాస్టర్ గారు వచ్చి చెప్తా ఉంటారు. వాక్యము చాలా రీతులుగా మాట్లాడుతూ ఉంటారు. అమ్మా, మీరు సోలిపోకండి, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని మీరు కలవరపడకండి అని చెప్తున్నప్పుడు, ఈ వాక్యము ఏదో గేటు దాటే వరకు మాత్రమే మనలో ఉండడం కాదండి. పరిస్థితులు ప్రతికూలమైపోయినప్పుడు కూడా వాక్యము మనలో స్థిరపరచబడును గాక. అందుకనే దావీదు 119వ కీర్తన 105వ వచనంలో అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగు. మరొక చోట అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, అదే నా బాధలలో నాకు. ఏమంటే దేవుని వాక్యము మనల్ని బ్రతికించేది, దేవుని వాక్యము మనకు దీపము, దేవుని వాక్యము మనకి నెమ్మది అని ఎప్పుడైతే మనము ఆ వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటామో, ఆ వాక్యమును బట్టి మనం ఎప్పుడైతే ముందుకు సాగుతామో, కష్టాలు ఈ వాక్యం నుంచి మనల్ని దూరము చెయ్యలేవు. హల్లెలూయా. హల్లెలూయా. అన్ని బాగున్నప్పుడు యేసయ్య గొప్ప దేవుడు, అన్ని బాగున్నప్పుడు వాక్యాన్ని నేను శ్రద్ధగా వింటాను, అన్ని బాగున్నప్పుడు వాక్యాన్ని నేను పాటిస్తాను, పరిస్థితులు ప్రతికూలమయ్యాయి అంటే వాక్యానికి నేను దూరంగా వెళ్ళిపోతాను అనేది కాదు. తెస్సలోనికీయ సంఘము ఎలాంటిది అంటే ఉపద్రవాలంటే, కష్టాలు అనే మాట కంటే పెద్ద మాట అక్కడ అపోస్తలుడైన పౌలు గారు వాడుతున్నారు. ఏంటి వచ్చాయంటే వాళ్ళకి? గొప్ప ఉపద్రవాలు. ఏ ఉపద్రవాలు అంటే వాళ్ళకి వచ్చినాయి? చాలా గొప్ప ఉపద్రవములు యందు మీరు వాక్యాన్ని అంగీకరించారు. శ్రమలు ప్రతికూలంగా ఉన్నప్పుడు వాక్యాన్ని అంగీకరించారండి, వాక్యాన్ని నమ్మారు. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో నమ్మారంటే వారికి కష్టాలు ఎదురయ్యాయి, చాలా శ్రమలు ఎదురయ్యాయి. ఒకరోజు నేను బందర్లో వాక్యం చెప్పడానికని వెళ్ళాను. అంటే అప్పుడు నేను బహుశా ఒక ట్రైనింగ్ అవుతూ ఉన్నాను ఒక చోట. అక్కడికి దగ్గరగా మచిలీపట్నం ఉంది. ఆదివారం వాళ్ళు చెప్పారు, ఇలా మీరు రేపు సండే కదా, ఇక్కడ మందిరంలోనే ఉండాలని రూల్ లేదు, మీకు దగ్గరగా ఏదైనా స్థానిక మందిరాలు ఉంటే మీరు వెళ్ళండి, మీరు అక్కడ వాడబడి సోమవారం కల్లా బైబిల్ ట్రైనింగ్ దగ్గరికి వచ్చేయండి అన్నారు. నేను అక్కడి నుంచి, అది గుంటూరు అనమాట అండి, అక్కడి నుంచి నేను దగ్గరగా మచిలీపట్నం ఉంది కాబట్టి మచిలీపట్నానికి నేను వెళ్ళాను వాక్యాన్ని పంచుకోవడానికి. అక్కడ మా బాబాయ్ సేవ చేస్తూ ఉన్నాడు. ఆయనకి సహకారిగా ఉన్నాం కదా అని నేను వెళ్ళాను మచిలీపట్నంలో. ఆదివారం ఆయనకి 2 బ్రాంచెస్ అనమాట అండి. ఇలాగే ఒక చోట ఆరాధన జరిగింది, ఆయనే చెప్పాడు వాక్యం. 2వ చోట నువ్వు చెప్తూలే అన్నాడు. నేను ఇంకా చిన్న వయసులేండి. 2వ చోట నువ్వు చెప్తూలే అంటే అక్కడికి వెళ్ళాను. అక్కడ వాక్యం చెప్పాలని చాలా ఆసక్తిగా వెళ్ళాను. నేను వెళ్తే అక్కడ ఎంతోమంది లేరు, 15 మంది ఉంటారు. ఇలాగే కూర్చున్నారు, చిన్న పాక అరుగు మీద పెట్టారు ఆరాధన. ఇలాగే 2 కుర్చీలు వేస్తే ఒక కుర్చీలో నేను కూర్చున్నాను, ఒక కుర్చీలో ఆయన కూర్చున్నాడు. ఆయన పాటలు పాడించాడు, ఆరాధన చేశాడు. ఏమండి, అప్పుడు 3వదిగా ఆయన ఏమంటాడంటే, వాక్యానికి వెళ్లే ముందు మీరు ఎవరైనా సాక్ష్యం చెప్పండి అంటారు. ఈ 15 మందిలో ఎవరు కూడా లేకట్లేదు సాక్ష్యం చెప్పడానికి.
పోన్లే లేవలేదని చెప్పి పాస్టర్ గారు నాకు వాక్యం ఇచ్చేస్తే బాగున్నాను. మళ్ళీ అడిగాడు ఆయన, ఎవరైనా సాక్ష్యం చెప్పండి అన్నాడు. ఎవరు చెప్పలేదు, మళ్ళీ లేవలేదు ఎవరు కూడా. మూడోసారి కూడా గట్టిగా అంటున్నాడు, ఎవరైనా సాక్ష్యం చెప్పండి అమ్మా అన్నాడు. ఎవరైనా సాక్ష్యం చెప్పండి అమ్మంటే ఒక ఆవిడ, ఏం చెప్పమంటారండి సాక్ష్యం, ఏం చెప్పమంటారు, దేవుడు మాకు ఏం చేశాడని ఏం చెప్పాలి, ఏం చేయలేదు అన్నారు అనమాట. హల్లెలూయా. ఏం చేయలేదు. నేనేమో సేవకి ఇంకా రాలేదు, ట్రైనింగ్లో ఉన్నాను, కొంచెం ఉద్రేకం ఉంటుంది. ఏముంటుందండి, ఇందాక ఇక్కడికి రాబోయే పాస్టర్ గారు అన్నారట కదండి, 70 మందిని తీసుకొచ్చేస్తారు అన్నారట. అంటే ఆ టైంలో అలా ఉంటుందిలేండి. నేను వెంటనే కుర్చీలోంచి పైకి లేచి, అమ్మా నువ్వు బ్రతుకున్నావు సరిపోదా, దేవునికి ఏం చేయాలి అన్నానండి. హల్లెలూయా. దేవుడు నిజంగా ఆ మాట నాకు అప్పుడప్పుడు గుర్తొస్తుంటది. అవును కదా, మనం బ్రతుకున్నాం, అంతకంటే మేలేం చేయాలి దేవుడు. హల్లెలూయా. ఏమండి, చాలా మంది ఈరోజు బ్రతికలేరు. ఈ యానివర్సరీ చాలా మంది చూడట్లేదు, కానీ దేవుడు మనకి అవకాశాన్ని ఇచ్చారు. ఎంత గొప్ప దేవుడు కదా, మనల్ని కాపాడారు. అనేక పరిస్థితులు, చిన్న చిన్న విషయాలు కూడా చనిపోతూ ఉన్నారు ఈ దినాల్లో మనుషులు. కోవిడ్ తర్వాత ఏమండి గట్టిగా పనిచేస్తే చనిపోయిన పరిస్థితులు, హార్ట్ అటాక్స్, ఏమండి ఈ పెరాలసిస్ స్ట్రోక్స్, ఇవన్నీ చాలా ఎక్కువగా వస్తున్నాయి. కాకినాడలో మీరు పెద్ద హాస్పిటల్ కానీ, అపోలో హాస్పిటల్ కానీ ఇవి చూస్తే పేషెంట్స్తో కిక్కురిసిపోతున్నాయి అనమాట అండి. కారణం ఎన్నో మరణాలు. యేసుక్రీస్తు రాకడ సమీపంగా ఉంది, కానీ ప్రియమైన ఈ దినాల్లో మనల్ని దేవుడు క్షేమంగా ఉంచాడు. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసండి, వాక్యానికి దూరంగా వెళ్ళిపోకూడదు. ఉపద్రవాల్లో, కష్టాల్లో, పరిస్థితుల్లో వాక్యంలో రాయబడింది, మనం భరించలేనంత కష్టం దేవుడు ఎప్పుడు మనకి ఇవ్వడమ్మా. వినండి, దేవుడు మనం భరించగలిగినంత శ్రమనే ఇస్తాడు. శ్రమలు ఏదో అనుకుంటాం కానీ క్రైస్తవులకి శ్రమలు వస్తాయి, క్రైస్తవేత్తర్లు కూడా శ్రమలు వస్తాయండి. కష్టాలు మనకే ఉన్నాయని మీరు దిగులు పడిపోవాల్సిన పని లేదు. మనం దేవుని మందిరానికి రాని వారి ఇంటికి వెళ్ళి మైక్ పట్టుకొని, అమ్మ మేము పలానా టీవీ నుంచి వచ్చాం, మీ కష్టాలు చెప్పండి అంటే 100 చెప్తారు. హల్లెలూయా. ఆశీర్వాదాలు కూడా వినండి, ఆశీర్వాదాలు కూడా క్రైస్తవులకి ఉన్నాయి, అన్యులు కూడా. వాళ్ళకి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకుంటున్నారు, వాళ్ళు పెద్ద పెద్ద ఇది చేసుకుంటున్నారు. వారికి మనకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, కష్టాల్లో, శ్రమల్లో వారికి చెప్పుకోవడానికి ఎవరు ఉండరు, మనకి చెప్పుకోవడానికి యేసయ్య ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కష్టాల్లో, శ్రమల్లో వారిని ఆదరించేవారు ఎవరు ఉండరు. వారి దేవుళ్ళు వాళ్ళ మందిరాలకు వెళ్తే ఇలా మొక్కుతారు, అవతల ఎవరైతే ఉన్నారో వారు వీళ్ళతో మాట్లాడతారండి. కానీ దేవుని మందిరానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడి మనల్ని బలపరిచి ఇక్కడి నుంచి పంపిస్తాడు. వారికి మనకి ఉన్న వ్యత్యాసం అదేనమాట. హల్లెలూయా. మరి అనుకూలతలో వారికి మనకి ఉన్న వ్యత్యాసం ఏంటి, సంపదలో వారికి మనకి ఉన్న వ్యత్యాసం ఏంటి. నాకు చెప్పారు కదా పాస్టర్ గారు, మీరు వాళ్ళు పెద్ద బిల్డింగ్ కట్టుకుంటున్నారు, మేము బిల్డింగ్ కట్టుకుంటున్నాం. లేదంటే వారిలో పేదరికాన్ని అనిపిస్తున్నారు, మేము పేదరికాన్ని అనిపిస్తున్నాం. వారికి మనకి ప్రత్యేకత ఏమి లేదనంటే, అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు కృపనిచ్చాడండి. ఆమేన్ చెప్పండి. కానీ దేవుని మందిరానికి వచ్చే వారికి మాత్రము దేవుడు విశేషమైన కృపనిచ్చాడు. చెప్పండి, ఏ కృప? విశేషమైన కృపలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఒక 60 లేక 70, 80, మహాజ 90 సంవత్సరాలు ఈ భూమి మీద అనుభవిస్తాం, చక్కగా జీవిస్తాం. కానీ ధనవంతుడు చనిపోయాడు, లాజరు కూడా చనిపోయాడు. ధనవంతుడికి లేనిది లాజరుకు ఉన్నది ఏంటంటే మరొక జీవితం. ఆ జీవితం ఏమండి ఇక్కడ ఉన్న వారికి మాత్రమే ఉంటుంది. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ వారు పెద్ద బంగ్లా అనుభవించవచ్చు గాక, ఇక్కడ వారు లగ్జరియస్ లైఫ్ ని అనుభవించవచ్చు గాక. ఈ లగ్జరియస్ లైఫ్ ఎంతవరకు మాత్రమేనంటే ఈ భూమి మీద మాత్రమే పరిమితం. మనకు శాశ్వతమైన గృహాలు కట్టబడబోతున్నాయి. హల్లెలూయా. మన కొరకు బంగారు గృహాలు కట్టబడబోతున్నాయి. చెప్పండి, ఏ గృహాలండి? ఇప్పుడు చిన్న బంగారం అంటే మనం ఎంతో గొప్ప అనుకుంటాం. 10 తులాలు ఉందంటే, అమ్మో 10 తులాలు బంగారం ఉందా, అక్కడ ఇల్లంతా బంగారమే. ఇంకో మాట చెప్పమంటారా, రోడ్లు కూడా బంగారమేనంట అక్కడ. ఆమేన్. ఏమండి, ఇక్కడ మనం ఏదైనా షాపింగ్ మాల్లోకి వెళ్తే చుట్టూ ఇలా చూసి, అమ్మో సెంట్రల్ ఏసీ పెట్టారా, సెంట్రల్ చాలా ఖర్చు అయిపోద్ది కదా అని అనుకుంటాం. కానీ అక్కడ మొత్తం ఊరంతా ఏసీయే, పగలు రాత్రి ఏసీయే. ఆమేన్. అలాంటి ఒక గొప్ప జీవితాన్ని ఇక్కడికి వచ్చే వారికి మాత్రమే ఉంది.
హల్లెలూయా. అదే ఆస్తిలో వారికి మనకు ఉన్న వ్యత్యాసం, కష్టాల్లో వారికి మనకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఆదరించేవాడు మన దేవుడు, బలపరిచేవాడు మన దేవుడు, చెప్పుకోవడానికి ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆయనకి మనం చెప్పుకుంటాం, మన బాధ ఆయన తీరుస్తాడు, ఆయన మనకు తోడుగా ఉంటాడు. లాభాల్లో వారికి మనకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే వారికి పరలోక రాజ్యం లేదు, మనకు ఉంది. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. కాబట్టి తెస్సలోనికీయ సంఘము ఉపద్రవాల్లో కూడా వాక్యాన్ని అంగీకరించారు. అంతేకాదు వారు ప్రభువుని పోలి నడుచుకున్నారు. చెప్పండి, ఎవరిని పోలి నడుచుకున్నారు? ప్రభువుని పోలి నడుచుకున్నారు. ఏమండి, వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నారు. అపోస్తలుడైన పౌలు చెప్తున్నారని, మమ్మును ప్రభువును మీరు పోలి నడుచుకున్నారు. సంగమా, మనకు మాదిరి యేసుక్రీస్తు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. మనకు మాదిరి ఎవరండి? యేసుక్రీస్తు. మనం ఎవరిని పోలి నడుచుకోకూడదండి, ఎవరి వైపు చూడటానికి వీలు లేదు. మనము యవన బిడ్డలు సినిమా హీరోయిన్ని ఫాలో అవుతారు, ఎవరిని కూడా మనం ఫాలో అవ్వకూడదండి. బైబిల్ గ్రంథం చెప్తుంది, సంఘము ఏర్పరచబడినదై ఉండాలి అంటే, సంఘము ప్రత్యేకించబడినదై ఉండాలంటే, సంఘము దేవుని చేత ప్రేమించబడిన గుర్తింపు పొందిన సంఘముగా ఉండాలనంటే సంఘము ప్రభువును పోలి నడుచుకోవాలి. అపోస్తలుడైన పౌలు అంటారు, నేను యేసుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. మనము యేసయ్యను పోలి నడుచుకోవాలి. యేసయ్యను పోలి నడుచుకోవడం అంటే, ఒకరోజు ఇలాగే ఒక దైవ సేవకుడు చెప్పాడంట. ఏమని చెప్పాడంటే, మీరు నా అడుగు జాడలో నడవండి అన్నాడట. నా అడుగు జాడలో నడవండి అంటే, ఒక యవనస్తుడు పాస్టర్ గారిని చూసి బాగా ఇన్స్పైర్ అయిపోయి వాక్యం అయిపోయిన తర్వాత పాస్టర్ గారు ఎలా వెళ్తా ఉంటే పాస్టర్ గారు వెనకాలకు వచ్చాడంటే, ఇలా పాస్టర్ గారు అడిగేస్తుంటే అడుగులో అడిగేస్తున్నాడంటే, ఇలా అడుగులో అడిగేసి పాస్టర్ గారు ముందుకెళ్ళండి నేను కూడా అడిగేయాలని అంటాడట. పాస్టర్ గారు అడుగుల్లో అడిగేయడం కాదంటే, అడుగులో అడిగేయడం అంటే అది కాదండి. పాస్టర్ గారు ఏదో చెప్పారు. ఏమని చెప్పారంటే, నాలో ఉన్న లక్షణాలను మీరు నేర్చుకోండి, కానీ బైబిల్ చెప్తుంది ప్రియమైన వాళ్ళ మనము యేసయ్యలో ఉన్న లక్షణాలు మనం నేర్చుకోవాలి. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎవరండి? పరిశుద్ధుడు. ఆయన పోలి నడుచుకోవడం అంటే అదేనండి, ఆయనలో ఉన్న పరిశుద్ధతను మనం పాటించటం. ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన ఏమండి 10,000 మందిలో పోల్చదగిన వాడు. ఆయన ప్రియమైన వారు ధవలవర్ణుడు, ఆయన రత్నవర్ణుడు, ఆయన పూజింపదగిన వాడు. మనము ఆయనను పోలి నడుచుకుందుము గాక. ఆమేన్. ఏమండి, ఏర్పరచబడిన సంఘము, ప్రేమించబడిన సంఘము ప్రభువును పోలి నడుచుకునే సంఘముగా ఉంటుంది. ఎవరిని మనం మాదిరి తీసుకోకూడదు. చాలా మంది పాటలు పాడేటప్పుడు మాదిరికరంగా అంటే ఎవరినో స్టీవెన్సన్ ని ఫాలో అవుతారు కొంతమంది. స్టీవెన్సన్ లాగే పాడతారు. స్టీవెన్సన్ ఒక రోజు ఏమన్నాడంటే, ఒక స్టేజ్ మీద, దేవుడు మీకంటూ గుర్తింపించాడు కదా, అలా పాడండి, నాదిలాగా ఎందుకు పాడతారు? నా వాయిస్ ఇది ఎలా ఉంది, నా వాయిస్ ఎలా ఉందని చెప్పి మీరు కూడా ముక్కురాపు వచ్చిన వాళ్ళ పాడాలా? కొంతమంది అలా స్టీవెన్సన్ లా రావాలి, బాలు సుబ్రహ్మణ్యం గారిలా రావాలి, ఘంటసాల గారిలా రావాలి అని, ఇదిగో మా పాస్టర్ గారిలాగే నేను వాక్యం చెప్పాలి, లేదంటే ఇలాగ మాదిరి మనుషుల్ని చూసి మనము ఇమిటేషన్ చేస్తూ ఉంటాం అన్నమాట అండి. అందుకని బైబిల్ రాయబడి ఉంది, ప్రియమైన వాళ్ళరా, మీరు ప్రభువును పోలి నడుచుకోండి, ప్రభువును పోలి నడుచుకోండి. మనుషులు, ప్రియమైన దేవుని సంగమా, కొన్నిసార్లు పడిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఒకరోజు ఒక దైవ సేవకుడు ఒక గొప్ప సేవ చేస్తూ ఉన్నాడు, ఉన్నతమైన సేవ చేస్తూ ఉన్నాడు, అద్భుతాలు జరుగుతున్నాయి, ఆయన దగ్గరికి ఎవరిచ్చినా స్వస్థత జరుగుతూ ఉంది, అనేక వేల మంది సంఘంగా కట్టబడ్డారు. ఆయనకి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకుని కూడా ఆత్మీయంగా పెంచాడు. ఒక మంచి బైబిల్ కాలేజీలో ఆయన్ని ట్రైనింగ్ ఇప్పించాడు. ఆయన ఎంటీహెచ్ చేసేంత వరకు బైబిల్ కాలేజ్ రప్పించలేదు. ఎంటీహెచ్ అయిన తర్వాత ఆయన వస్తున్నాడు కొడుకు. ఈ లోపు ఒక కబురు అందింది, మీ నాన్నగారు ప్రభునందు మృతి చెందారు అని. ఆయన చాలా కన్నీటితో వచ్చాడు. కుమారుడు వచ్చి వాళ్ళ నాన్నగారికి జరగాల్సిన కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత ఒక ముస్లిం సాయిబు ఆ కుమారుణ్ణి కలవడానికి వచ్చాడు. కలవడానికి వస్తే చాలా పెద్ద గడ్డం ఉంది, ఒక రకమైన ఆకారంతో ఉన్నాడు. బాబు, నీతో నేను మాట్లాడాలి అని అన్నాడు. మాట్లాడాలి అంటే, సరే చెప్పండి ఏంటండి అని అంటే, నువ్వు ఇప్పటి వరకు బైబిల్ ట్రైనింగ్ తీసుకున్నావు, ఇక మీదట మీ నాన్నగారి యొక్క బాధ్యత నీవు భుజాన్ని ఎత్తుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి, మరి అది నమ్మకంగా చేస్తావా అంటే,
దేవుడు నడిపించే కొద్దీ నేను నమ్మకంగా సేవ చేస్తానండి అన్నాడు ఆ యవనస్తుడు. నమ్మకంగా సేవ చేయడం అంటే మీ నాన్నగారి బాధ్యత భుజాల మీద ఎత్తుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా అన్నాడు. అర్థం ఏంటి అని అంటే, ఏంటి చెప్పండి అంకుల్ అని అంటే, మీ నాన్నగారు గొప్ప అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు, అనేకమైన మహత్కార్యాలు జరిగించాడు, అవన్నీ నేను ఎత్తి మీదకి ఎత్తుకోవాల్సి వస్తుంది అని అన్నాడు. దేవుడు నాకు ఆ వరం ఇస్తే అవి నేను కొనసాగిస్తానండి అన్నాడు. అయితే నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ నాన్నగారికి ఆ వరం ఇచ్చింది దేవుడు కాదు, నేను అన్నాడు. నేను నా మంత్రంతో మీ నాన్నగారికి ఆ వరం ఇచ్చాను. నా మ్యాజిక్లన్నీ మీ నాన్నగారు ఉపయోగించుకున్నారు. కావాలంటే నీకు కూడా ఇస్తాను. మీ నాన్నగారు నాకు ప్రతి నెల పేమెంట్ ఇచ్చేవాడు, నువ్వు కూడా పేమెంట్ ఇస్తే నీకు కూడా ఇస్తాను, నువ్వు కూడా సేవ చేయన్నాడు. అప్పుడు ఆ యవనస్తుడు అన్నాడు, మా నాన్న ఒకవేళ తప్పుడు నడకలు నడిచి సేవ చేశాడేమో, కానీ నన్ను మాత్రం సరిగ్గా పెంచాడు. హల్లెలూయా. నేను చక్కని వాక్యం నేర్చుకున్నాను, వాక్యంతో సేవ చేస్తాను, నేను ఇంకెప్పుడు మీరు నాకు కనబడకండి అన్నాడు అనమాట. హల్లెలూయా. నేను ఎందుకు ఈ విషయాన్ని మీతో చెప్తానంటే, కొన్నిసార్లు మనం మనుషులు చూడడం వల్ల మోసపోతాం. మనుషులు పైకి ఒక రూపాన్ని చూపించవచ్చు, లోపల వేరొక. ప్రసన్న అనబడిన ఒక వ్యక్తి మీకు వాక్యం చెప్తున్నాడు, నేను కనబడేది మీకు వేరే ఉండొచ్చు, నా వ్యక్తిగత జీవితం వేరే ఉండొచ్చు. కాబట్టి ఏ రోజు మనం మనుషుల్ని పోలి నడుచుకోవడానికి, మనుషులు చూడడానికి వీల్లేదు. విశ్వాసం ఒక అర్థయుద్ధాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు మన ప్రయాణాన్ని సాగించదు కాక. యేసు వైపు చూడడానికి ఒక అర్థం ఉంది మన చేతిలో. ఏంటది? యేసయ్యను చూడడానికి మన చేతిలో ఉన్న అర్థం ఏంటండి? దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని చూస్తూ మనము ప్రభువుని పోలి నడుచుకుందాం. ఏడవదిగా చూడండి ప్రియమైన వాళ్ళరా, నేను త్వరగా చెప్పేస్తాను. ఏడవదిగా 7వ వచనం, కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయిన విశ్వాసులుగా వారు ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పటి వరకు నేను ఎవరి కోసం చెప్తున్నాను వింటున్నారా మీరు? ఎవరి కోసం చెప్తున్నాను చెప్పండి? తెస్సలోనికీయ సంఘంలో గురించి చెప్తున్నాను. తెస్సలోనికీయ సంఘాన్ని మనకు ఈ రోజు యేసుక్రీస్తు మాదిరిగా పెట్టి, ఏ కొత్తూరు అండి ఇది? పెదకొత్తూరు సంఘానికి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఆ సంఘం ఈ గుర్తింపు తెచ్చుకుంది. హల్లెలూయా. ఎవరి ఏదైనా పాఠాలు చెప్పేటప్పుడు ఒక పెద్ద వ్యక్తిని మనం చూస్తాం. ఇదిగో మహాత్మా గాంధీ గారు ఇలా చేశారు, మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇలా చేశారు, మనకి రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు. లేదంటే అబ్దుల్ కలాం గారు ఒక మంచి జ్ఞానాన్ని సంపాదించుకున్నారు, మనం కూడా అలా చెయ్యాలి అనేటువంటి ఒక పెద్ద పెద్ద వ్యక్తులు మనం చూస్తాం. అలాగే ఈ చిన్న సంఘాన్ని మనం చూడడానికి ఒక సంఘాన్ని మనం మాదిరిగా పెట్టుకుంటున్నాం. హల్లెలూయా. ఆ సంఘం పేరేంటంటే తెస్సలోనికీయ సంఘము. ఆ సంఘములో ఉన్నటువంటి ఆత్మీయ లక్షణాలను మనం చూస్తూ ఉన్నాం. ఆత్మీయ లక్షణాల్లో అనేకమైన లక్షణాలు. మొట్టమొదటిగా విశ్వాసముతో కూడిన పని ఉంది వారిలో, ప్రేమతో కూడిన ప్రయాసం ఉంది, నిరీక్షణతో కూడిన ఓర్పు ఉంది, పరిశుద్ధాత్మ వలన ఆనందం ఉంది, ఉపద్రవాల్లో కూడా వాక్యాన్ని అంగీకరించారు, ప్రభువును పోలి నడుచుకున్నారు. విశ్వాసులందరికీ వారు ఎలా ఉన్నారు అంటే మాదిరికరంగా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. మనము లోకానికి మాదిరి. చెప్పండి, మనం ఎవరమండి? లోకానికి మాదిరి. సంఘం ఏమండి ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఒక వ్యక్తిని పరిశుద్ధపరచి ఏర్పరచి దేవుని మందిరంలో కూర్చోబెట్టాడు అని అంటే మన పట్ల దేవునికి ఒక బాధ్యత ఉందండి. దేవుడు మన మీద ఒక బాధ్యత పెట్టాడు. ఏదో నేను వాక్యం వినేసి ప్రార్థన చేసుకొని పరిశుద్ధంగా బ్రతికేసి నేను మాత్రమే పరలోక రాజ్యం వెళ్ళిపోవడానికి కాదు మనల్ని దేవుడు సంఘంలోనికి రప్పించింది. మనందరికీ పని ఉంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మనందరికీ పని ఉంది. ఆ పని ఏంటి తెలుసా? దేవుని రాజ్యాన్ని కట్టడం. ఆమేన్. దేవుని సువార్తను ప్రకటించడం. ప్రకటించాల్సిన బాధ్యత కేవలం దైవ సేవకులది మాత్రమే కాదు, ప్రకటించాల్సిన బాధ్యత అందరిది. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అనే ఆ కమాండ్ ఏదైతే ఉందో, ఆ ఆజ్ఞ ఏదైతే ఉందో, అది కేవలము సోకాల్డ్ పర్సన్స్ కి కాదు, అక్కడ ఉన్న అపోస్తులకు మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి వారికి మాత్రమే కాదు, ఇప్పుడున్నటువంటి మనందరికీ కూడా ఆ ఆజ్ఞ వర్తిస్తుంది. మనందరము కూడా దేవుని పని చెయ్యవలసిన వారము. హల్లెలూయా. పాస్టర్ గారు మా ఊళ్ళో ఒప్పుకోవట్లేదండి, దేవుని మాటలు చెప్తే తిరగబడుతున్నారండి, అస్సలు మా ఇంటి పక్కల అయితే అమ్మా దేవుడు నమ్ముకోండి అమ్మంటే కొట్టడానికి వస్తున్నారు, ఏం చేయమంటారు పాస్టర్ గారు అని అంటే
ఇక్కడ తెస్సలోనికే సంఘం చేసినట్టు మాట అదేంటి తెలుసా? మాదిరిగా ఉన్నారంట. ఎలా ఉన్నారు? సువార్త ప్రకటించడం అంటే సంచి తగిలించుకొని వెళ్ళిపోవడం. ఆ రోజులు ఇప్పుడు చాలా తగ్గిపోయమ్మా, ఒప్పుకోవట్లేదు ఎక్కడ కూడా. కానీ అంతకంటే ఎఫెక్టివ్ గా సువార్త చేసే పని ఒకటి ఉంది. అది ఏంటి తెలుసా? మాదిరికరమైన విశ్వాస జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళానండి. ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్తే లోపలికి వెళ్ళాను. నాకున్న అలవాటు ఏంటంటే ఆ ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్తే బయటకు వచ్చినట్టు ఎవరు కనబడితే వాళ్ళకి బాగున్నారా అంటానండి. మోస్ట్ సక్సెస్ఫుల్ దేశాలు కొన్ని ఉన్నాయి. మోస్ట్ సక్సెస్ఫుల్ దేశాలు ప్రపంచంలోనే ప్రజలు ఆనందంగా బ్రతికే దేశాల్లో స్వీడన్ ఒకటి ఉందండి. స్వీడన్ దేశం అని ఒకటి ఉంది. మా తమ్ముడు, నా తర్వాత పుట్టిన మా తమ్ముడు స్వీడన్ దేశం వెళ్ళాడు మన కంపెనీ పని మీద. వాడు అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాడు నాతో చెప్పిన మాట ఏంటంటే, అన్నయ్య, అక్కడున్న ప్రజలందరూ ఆనందంగా ఉండడానికి వారు చేపట్టిన ఒక మంచి మాట నాకు బాగా నచ్చింది. అదేంటంటే, ముక్కు మొహం తెలియని కూడా బాగున్నారా అని పలకరిస్తారంట వాళ్ళు. నా మాట అర్థమైందా? అసలు రోడ్డు మీద ఎలా వెళ్ళిపోతామండి, ఎదుర్కొంటే ఎవరైనా వచ్చారనుకోండి, హాయ్, హలో, అది ఫైన్, బాగున్నారా అంటారంట. పరిచయం చేసుకుంటారంటండి, ఒకరినొకరు పలకరించుకుంటారంట. అప్పటి నుంచి కూడా నేను కూడా మరి మోస్ట్ సక్సెస్ఫుల్ దేశం ఇండియా అయిపోవాలని చెప్పి నేను మొదలెట్టానండి. ఎవరు కనబడితే వాళ్ళని పలకరించాడు. అయితే ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ప్రార్థన చేయడానికి వెళ్ళి లోపలికి వెళ్ళి ప్రార్థన చేసి బయటకు వచ్చేసిన తర్వాత పక్కింటి ఆవిడ బయట చీపురు పట్టుకొని తుడుచుకుంటుంది. అమ్మా, వందనాలు, బాగున్నారా అన్నాను. చీపురు ఎలా పట్టుకొని ఇలా కొట్టిందండి వెనక. అంటే నాకు భయం వేసింది, ఏంటి చీపురు వెనక కొడుతుందని. మీరు ఎవరండి అంతే. పాస్టర్ గారినమ్మా అని. అంటే ఇక్కడికి ఎందుకు వచ్చారు అన్న. ప్రార్థన చేయడానికి వచ్చానమ్మా అన్నాను. మీ చర్చికే వస్తారా వాళ్ళు అన్నాను. అవునమ్మా, మా చర్చికే వస్తారు. ఆహా, మీ చర్చికే వస్తారా? ఆదివారం మీ చర్చిలో బాగానే ఉంటారా అంది. ఆదివారం మీ చర్చిలో బాగానే ఉంటారా అంటే, బాగానే ఉంటారమ్మా, చాలా చాలా డిసిప్లిన్ గా ఉంటారమ్మా, చాలా పద్ధతిగా ఉంటారు వాళ్ళు మంచి విశ్వాసులు మా చర్చిలో. అంటే అవునా, సోమవారం నుంచి శనివారం వరకు ఇక్కడ మీరు జాగరణ జరుగుతుంది, ఇక్కడ చూడాల్సింది మీరు అని అన్నారు. ఎప్పుడు గొడవ లేనట్టండి. పక్కన ఇంటి వాళ్ళు అన్యులు, యేసుక్రీస్తు అంటే ఎరగని వారు. క్రైస్తవులు వీళ్ళకి ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. మాదిరిగా ఉండవలసిన వారు. ఏమంటే ఆవిడ అంటున్న మాట ఏంటంటే నాకు చాలా బాధ అనిపించింది. నేను ఎప్పటి నుంచో మందిరానికి రావాలని ఆశ ఉందండి, కానీ ఈవిడ వల్ల రావట్లేదు. ఆవిడ వల్ల ఎందుకు రావమ్మా నువ్వు? ఆవిడ చూస్తే ఎలాగా అంటే ఎవరిని చూడమంటారు? మా ఇంటి పక్కన మనిషిని నేను చూడలేకపోతే, కనబడే ఆ వ్యక్తి నాకు మాదిరికరంగా లేకపోతే యేసయ్య ఎలా ఉంటాడో నాకేం తెలుస్తుందండి? హల్లెలూయా. ప్రియ సంగమా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ పగలు. మనము విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? మాదిరిగా, లోకానికి మాదిరిగా, మన పక్కింటి వారికి మాదిరిగా. మన వీధిలోనే మనకు సాక్ష్యం లేకపోతే మందిరంలో నిలబడి ప్రభునామానికి స్తోత్రం, మీ అందరికీ వందనాలు, నా జీవితంలో అలా జరిగింది ఎన్ని సాక్ష్యాలు చెప్తే వేస్తేనండి. మనం మన పక్కింటి వారికి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. ఆ కృపా దేవుడు మనకి దయచేయను గాక. ఆమేన్, హల్లెలూయా. 8వదిగా మనము ఆ వచనాన్ని ఒకసారి చూడొచ్చు. 8వ వచనం, ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యమును మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. చాలండి, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వాళ్ళు ఏం చేశారంటే మ్రోగించారు. ప్రతి గంటకి మ్రోగుతుంది మన దగ్గర ఒకటే. ఏంటది? బెల్ల. పైన ఉన్నాయండి కొట్టాలి. మీకు ఆ యాక్సెస్ ఉంది, దేవుడు మేము దీవించింది కాక, మాకు లేదులేండి. ఏమండి, మ్రోగుతుంది దేవుని వాక్యం. కానీ ఇక్కడ ఈ సంఘంలో అప్పుడు ఈ యాంప్లిఫైర్ లేదు, ఆ గొట్టం లేదు. తెస్సలోనికే సంఘంలో వాక్యము మ్రోగిందంట. చెప్పండి, ఎక్కడెక్కడ మోగింది అది? అక్కడ మాసిదోనియాలోను అకయలోను. మాసిదోనియా అనేది ఆ తెస్సలోనికే సంఘానికి క్యాపిటల్ సిటీ. ఆ క్యాపిటల్ సిటీలోను అకయలోను దేవుని వాక్యము మ్రోగిందంటండి. ఎవరి వల్ల మ్రోగింది అని అంటే ఆ సంఘము వల్ల మ్రోగింది. ఆ సంఘము వల్ల. పౌలు లేడు అక్కడ. పౌలు 2-3 వారాలు మాత్రమే ఉండి వెళ్ళిపోయాడండి. వెలగొడిసారు పౌల్ని, ఉండవలేదు అక్కడ. కానీ ఆ వాక్యము వారి దగ్గర మ్రోగింది. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది ఏమండి వాక్యం ఏం చెప్పారంటే అది ఏదో చెప్పారులేండి అని అంటారు తప్ప, ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యం ఎవరికైనా చెప్తున్నారా మీరు? నేను అంటాను, ప్రియమైన వాళ్ళరా, సంఘము విస్తరించబడ్డానికి, సంఘము శాఖలుగా విభజించబడ్డానికి, సంఘము దీవించబడ్డానికి విశ్వాసుల నోట దేవుని మాట ఉండాలి. ఆమేన్.
హల్లెలూయా. మనము వాక్యాన్ని ఒకరోజు బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు వాక్యం చెప్తుంటే ద్వారకా అని ఒక ఆవిడ విందంటండి వాక్యం. ఆవిడ పని ఏంటంటే రంగులు ఓదా రంగు, ఆ రంగు, ఈ రంగు రంగులు అమ్ముకుని బతుకుతుంది. అప్పుడులో బట్టలకి మంచి మంచి రంగులు అద్దేవారు. ఇప్పుడు మనకి వాళ్ళే కంపెనీ వాళ్ళే అద్దెసి ఇచ్చేస్తున్నారులేండి. ఇప్పుడు మనకి సంబంధం లేదు. అప్పుడు వాళ్ళే సొంతంగా రంగులు దాన్ని చేసుకునేవారు. ఈ ఓదా రంగు ఇవన్నీ అమ్ముకుంటూ ఒక చోట మీటింగ్ జరుగుతుంటే అపోస్తలుడైన పౌలు వాక్యం చెప్తుంటే అలా వింటుందంట. వినింది ఈ రంగుల బుట్ట ఆ చెంకలోనే పెట్టుకుంది. అలా వాక్యం వింటూ ఉంది. తీరా లేట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళడానికి లేట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళింది. మీటింగ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఆయన అడిగాడట. ఏమని అడిగాడంటే, ఎంత లేట్ ఎందుకు చేసావు? ప్రతిరోజు త్వరగా వచ్చేస్తావు కదా నువ్వు, ఇంత లేట్ ఎందుకు, ఇంత ఆలస్యం ఎందుకు అయిపోయిందంటే, అంటే మధ్యలో ఒక మీటింగ్ జరుగుతుందంటే ఆ మీటింగ్ లో అతను ఎవరో పౌలు గారు అంటే వాక్యం చెప్తున్నారు విన్నానండి అంటే వాక్యం విన్నావా, అందుకని ఇంత లేట్ చేసావా, ఏంటి అంత బాగా నచ్చేసిందా దేవుని వాక్యం, ఏదో ఒకసారి చెప్పు అని అన్నాడంట. ఇప్పుడు చెప్పండి ఏం చెప్తుంది ఆవిడ? కానీ అక్కడ రాయబడిన మాట పోసగుచ్చినట్టు చెప్పిందంటండి. వాళ్ళకి పోసగుచ్చినట్టు చెప్పిందంట. పౌలు గారు ఏం చెప్పారో ఉన్నది ఉన్నట్లుగా తన భర్తకి తన పిల్లలకి చెప్తే అతను అంటాడట, ఒరే చిన్నడా పెద్దడా రండిరా మనం కూడా వెళ్ళిపోతాం బాప్తిజం తీసుకోవడానికి అని అన్నాడు. ఈ ఒక్క వాక్యానికి తన కుటుంబాన్ని మార్చేసుకుంది. ఈరోజు దేవుడు మనతో ఎన్ని వారాలు దేవుడు మన వాక్యం వింటున్నాం? ఎవరికైనా దేవుని వాక్యాన్ని గురించి చెప్పగలుగుతున్నామా? ఆమేన్. హల్లెలూయా. నేను ముగింపులోకి వచ్చేసాను, త్వరగా ముగించేస్తాను. కాబట్టి మనం వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. చెప్పండి ఏం చేయాలి? మన వలన వాక్యము మ్రోగా. ఏం చేయాలండి? మ్రోగా. సంఘానికి సంవత్సరాలు పెరగడం కాదు, సంఘంలో వాక్యము స్థిరపడును గాక. ఒక ఆవిడ అలాగే సంఘం అయిపోయిన వెంటనే బయటికి వెళ్తుందట. బయటికి వెళ్తున్నప్పుడు చూడండి, స్కూల్ అయిపోయిన వెంటనే పిల్లలందరూ అలాగే వెళ్తారు, అలాగే వెళ్ళిపోతుంటే ఒక అతను అడిగాడంట, అమ్మ మీ చర్చిలో మీ పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారు అని. ఏ వాక్యం చెప్పారు? అదేనండి, కొరువు దెయ్యాల కోసం వాక్యం చెప్పారంట అన్నదట. ఏ వాక్యం అండి? కొరువు దెయ్యాల కోసం. అతను కొంచెం వాక్యం తెలిసిన వ్యక్తి డైరెక్ట్ గా పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. పాస్టర్ గారు బైబిల్లో దెయ్యాలనే మాట ఉంది కానీ కొరువు దెయ్యాలనే మాట ఎక్కడా లేదు, మీరు కొరువు దెయ్యాల కోసం చెప్పారంటే వాక్యం, పలానా ఆవిడ చెప్పింది మీ విశ్వాసే అని అంటే, ఎవరు? పలానా ఆవిడ. ఏ పేరు చెప్తాం మీరు, ఏ పేరు అంటారని పలానా ఆవిడ అంటున్నాను. పలానా ఆవిడ. అవునా, ఆవిడే చెప్పిందా? నా కర్మ పాస్టర్ గారు. ఎందుకంటే నేను కొరింథీయులకు రాసిన పత్రికలో వాక్యం చెప్పాను. ఏ పత్రికలో వాక్యం చెప్పాడండి? కొరింథీయులకు రాసిన పత్రికలో వాక్యం చెప్తే ఆవిడకి ఏమర్థమైంది అంటే, సగం అలాగా చేపలాగా కళ్ళు తెరిచింది కానీ చేప కళ్ళు తెరిచి నిద్రపోయినట్లుగా అలాగే నిద్రపోతుంది అన్నమాట అండి. అమ్మా ఏ వాక్యం ఏంటంటే కొరువు దెయ్యాల కోసం వాక్యం చెప్తున్నాం కాదండి. మ్రోగడం అంటే అలా కాదు. దేవుని వాక్యాన్ని, మనం సత్యాన్ని, దేవుని మందిరానికి వస్తే మనం దీవించబడతాం, దేవుని మందిరానికి వస్తే మనం ఆశీర్వదించబడతాం. పొరుగు వారికి మనము దేవుని వాక్యాన్ని మ్రోగించే వారముగా ఉంటుగాక. హల్లెలూయా. చూడండి, అదే మళ్ళా 8వ వచనాన్ని, అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడి ఆయను. 9వ మాట నేను చెప్తున్నాను. దేవుని విశ్వాసము వెల్లడి చేశారంటండి. విశ్వాసాన్ని వెల్లడి చేశారు. హల్లెలూయా. విశ్వాసము వెల్లడి అయింది. ఒకటి వాక్యము మ్రోగింది, విశ్వాసము వెల్లడి అయింది. విశ్వాసం వెల్లడి అవ్వడం అంటే అర్థం ఏంటంటే, వారండి ఆ చర్చికి వెళ్తున్న విశ్వాసులు ఎంత నమ్మకంగా వాళ్ళు ఉంటారంటే అస్సలు జంకరండి. ఎన్ని సమస్యలు వచ్చినా, అలాంటి సమస్యలు మనకు వస్తే మనం కృంగిపోతామండి. వాళ్ళు మాత్రం అసలు కదలకుండా అలా నిలబడతారండి. ఏంటంటే వాళ్ళు దేవుడు చేస్తాడంటారండి. ఆ దేవుడు అంత గొప్ప దేవుడా అండి అనేటువంటి ఒక సాక్ష్యం ఉందో చూడండి. కదలని వారుగా, స్థిరపడిన వారుగా, బండ మీద ఇంటిని కట్టుకున్న వారుగా విశ్వాసము వెల్లడైపోయిందంట. హల్లెలూయా. అనేక నోట మోగింది. ఏమంటే ఈ తెస్సలోనికే సంఘ విశ్వాసులు ఎలాంటి వారంటే, ఒకరోజు ఏసన్న గారు ఉప్పాడు వచ్చారు. దైవజనులు ఏసన్న గారు ఉప్పాడులో పెద్ద సభలు జరుగుతున్నాయి. పెద్ద సభలు జరుగుతున్నప్పుడు ఆ ఉప్పాడులో
గడ్డి మీద కూర్చొనే ప్రజలందరూ కూడా గడ్డి మీద కూర్చోలేని మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చేసాయి. ఏం చేయాలో తెలియదు. నిజానికి వేల మంది ప్రజలు వాకింగ్ కొరకంటే అలా నిలబడి ఉండిపోయారండి. ఆ నీటిలో ఎంత లోతు నీళ్ళు వస్తే ఆ నీటిలో అలా ఉండిపోయారు. దైవజనులు లేసన్ గారు చెప్పిన ఒక మాట నన్ను బాగా ఆకర్షించి, చాలా చిన్నపిల్లని నేను అలా వింటూ ఉన్నాను. ఆయన ఏమన్నాడు తెలుసండి, మీరు విశ్వాసులు కాదు బండ విశ్వాసులు అన్నాడండి. ఆయన బండ విశ్వాసులు అంటే కదలరు, అలా ఉండిపోతారు అన్నమాట అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నేను ఈ వాక్యాన్ని మీతో ఎందుకు చెప్తున్నానంటే, విశ్వాసం ఎలా ఉండాలంటే వెల్లడైపోవాలి. వాళ్ళు నిలబడ్డారండి, ఏ పరిస్థితుల్లో కూడా వారు కదలని వారండి అనేటువంటి సాక్ష్యము వెల్లడియగునుగాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి 10వ 9వ వచనం చదవండి ఒకసారి. మీ యొక్క మాకెట్టి ప్రవేశము కలిగినో మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల దేవుని వైపు తిరిగిన వారు. హల్లెలూయా. ఏం విడిచిపెట్టారంట? విగ్రహములను విడిచిపెట్టారంట. విగ్రహము అనే మాటకు అర్థం ఏంటంటే, ఏదో మనము విగ్రహారాధన అనే దానికంటే మనము దేవుని కంటే దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామో దాన్ని విగ్రహముగా పూజిస్తున్నామని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. నా ఫోన్ నాకు అందరు దేవుని కంటే ఇష్టం అనుకోండి, ఈ ఫోన్ ని నేను విగ్రహం చేసుకున్నానని. నా భార్య నాకు దేవుని కంటే ఇష్టం ఎక్కువ అనుకోండి, నా భార్యని నేను విగ్రహం చేసుకున్నానని. దేనిని మనం విగ్రహము చేసుకోకుండా దేవుని వైపు మనము చూసేవారముగా, ఏ రూపమును కూడా మనము చేసుకోవడానికి వీల్లేదు, ఏ రూపానికి కూడా మనము సాగిలపడడానికి వీల్లేదు. కాబట్టి దేవుడు ఈ పగలు మనతో మాట్లాడుతున్నాడు. తెస్సలోనికీయ సంఘము ప్రేమించబడిన సంఘముగా, ఏర్పరచబడిన సంఘముగా ఉండడానికి గల కారణము, వారు పారంపర్యాచారంగా వస్తున్నటువంటి వారి విగ్రహములన్నింటినీ కూడా ఏం చేశారు తెలుసా? విడిచిపెట్టారు. విడిచిపెట్టి వారు ఏం చేశారంటే జీవము గల దేవునికి దాసులయ్యారు అన్నమాట. దేవునికి ఏమయ్యారు? దాసులయ్యారు. దేవునికి దాసులుగా మార్చబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. ఏమంటే అంతేకాదు, వారు చివరిగా మనము చదవచ్చు ఆ వచనాన్ని. ఒకసారి చదవండి అమ్మా. జీవము గలవాడు సత్యవంతుడకు దేవునికి దాసులయ్యారు. దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చినని ఆ ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపు తిరిగితరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నాడు. ఆ విషయాన్ని విన్నాడండి. ఇదిగో, నీవు 3 వారాలు కష్టపడి స్థాపించిన సంఘము దేవుని వైపు తిరిగింది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి దాసులుగా మారిపోయారు, దేవుని వైపు తిరిగారు. అంతేకాదు, యేసుక్రీస్తు పునరుద్ధానం కొరకు వారు చూస్తూ ఉన్నారు, పరలోక రాజ్యం వైపు వారు చూస్తూ ఉన్నారు, ఆత్మీయ స్థితిలో మెరుగుపరచబడ్డారు అనేటువంటి విషయాన్ని తెలిసినప్పుడు వారికి లేఖ రాశాడు అనమాట. తెస్సలోనికీయ సంఘమా, మీ గురించి నేను ఈ విషయాలన్నీ తెలుసుకున్నాను. మీరు ఎలా మారిపోయారు అంటే, మీ వలన వాక్యము మ్రోగింది, మీ వలన విశ్వాసం వెల్లడైంది, మీ వలన ఏమండి అనేక మందికి మాదిరికరంగా మీరు మార్చబడిపోయారు. అందును బట్టి మిమ్మును బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. దాసులు ఏమండి ఇక్కడ పరిచర్య ప్రారంభించారు. ఈ పరిచర్యను బట్టి దేవుడు దాసులు ఎప్పుడు కూడా ఏం చేయాలి తెలుసా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సంఘాన్ని బట్టి ఏ పాస్టర్ గారు బాధపడకూడదండి. నా మాట అర్థమైందా? సంఘాన్ని బట్టి ఒక పాస్టర్ గారు ఎప్పుడు బాధపడతారు అంటే, సంఘం దశమ భాగాలు ఇవ్వట్లేదని బాధపడే బాధ కంటే, సంఘము ఏదో నాకు అనుకూలంగా ఉండట్లేదు అనే బాధ కంటే, సంఘము వాక్యానికి లోబడట్లేదు అనే బాధే ఒక దైవ సేవకునికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సంఘం అంతా నేను 12 విషయాలు మీకు చెప్పాను. 12 విషయాలు చెప్పాను. మొట్టమొదటిది విశ్వాసముతో కూడిన పని, ప్రేమతో కూడిన ప్రయాస, నిరీక్షణతో కూడిన ఓర్పు, పరిశుద్ధాత్మ వలన ఆనందము, ఉపద్రవములో కూడా దేవుని వాక్యాన్ని అంగీకరించడము, ప్రభువును పోలి నడుచుకోవడం, విశ్వాసులందరికీ మాదిరికరంగా ఉండడం,
దేవుని వాక్యాన్ని మ్రోగించటం, విశ్వాసమును వెల్లడి చేయడం, విగ్రహాలను విడిచిపెట్టడం, దేవునికి దాసులుగా ఉండడానికి నిర్ణయం తీసుకోవడం. ఏమండి, దేవుని వైపు తిరిగారు. ఆమేన్, హల్లెలూయా. ఈ 12 లక్షణాలు ఈ పెదకొత్తూరు సంఘానికి దేవుడు దయచేయును గాక. మనము ఏర్పరచబడిన సంఘము జాబితాలో ఉందుము గాక. మనము దేవుని చేత ప్రేమించబడిన వారముగా ఉందుము గాక. ఈ మధ్యలో ఈ మాట చెప్పి ముగిస్తాను. ఈ మధ్యలో అనేక సంఘాలు వస్తున్నాయి. వాళ్ళు చెప్తున్నారు, మేమే ఎత్తబడతాం, మేమే ఎత్తబడతాం, మేమే ఎత్తబడతాం. మిగతా సంఘాలన్నీ ఉండిపోతాయి, మిగతా సంఘాలన్నీ ఉండిపోతాయి. అలాంటి వాళ్ళు మీ ఊర్లో కూడా ఉండొచ్చు. మేమే ఎత్తబడతాం, మేమే ఎత్తబడతాం. కానీ నేను అంటాను ప్రియమైన వాళ్ళరా, సంఘం ఎత్తబడాలంటే మేమే అనుకోవడం కాదు, కానీ ఇదిగో ఇక్కడ ఉన్నది మనలో ఉంటే మన సంఘం ఎత్తబడతారు. కొన్ని వందల కోట్ల సంఘాలు ప్రపంచంలో ఉన్నాయి. ఇన్ని సంఘాలుగా విభజించబడిన ఈ సంఘాన్ని అన్నింటినీ దేవుడు ఏం చేస్తాడో తెలుసండి, 2 భాగాలుగా విభజిస్తాడు. ఆయన రాకడలో 2 భాగాలుగా, ఏర్పరచబడిన సంఘము, నిషేధించబడిన సంఘము. ఏర్పరచబడిన సంఘములో ఉంటే ఈ 12 లక్షణాలు మనలో ఉంటాయి. ఏర్పరచబడిన సంఘము జాబితాలోకి మనం వెళ్ళిపోతాం. నిషేధించబడిన సంఘము, ఇది వాక్యానికి వ్యతిరేకమైన సంఘము, వాక్యము చేత కట్టబడని సంఘము. ఏమండి, భౌతికమైన ఆశీర్వాదాలకు మాత్రమే పరిమితమైపోయిన సంఘము, ఈ లోక సంబంధమైన వాటి వైపే చూసే సంఘము. ఈ సంఘము ఏమండి విడువబడిన సంఘముగా ఉండిపోద్ది. ఈ సంఘము ఎత్తబడిన సంఘంగా ఉండిపోద్ది. మనము ఏ సంఘములో ఉండాలని కోరుకుంటున్నామో ఈ పెదకొత్తూరు సంఘ విశ్వాసులందరూ ఆలోచించుకొని సంఘానికి నమ్మకంగా ఉండి దేవుని వైపు చూచే వారంగా మనందరము ఉందుముగాక. ఆమేన్. ఈ మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన దేవా, ఈ పగలు మీరు మాతో మాట్లాడారు. ఈ యొక్క యానివర్సరీలో ఆయన ఒక సంఘానికి కావలసిన 12 లక్షణాలు. నాయన, సంఘం అంటే ఏదో స్ట్రక్చర్ కాదు ప్రభా, సంఘం అంటే మేమే, సంఘం అంటే మేమే అని మీరు మాతో మాట్లాడారు. మాలో ఉండాల్సిన లక్షణాలన్నిటినీ మీరు తెలియజేశారు. మేము ఏర్పరచబడిన సంఘముగా ఉండాలి, మేము ప్రేమించబడిన సంఘముగా ఉండాలి. విడవబడిన సంఘపు జాబితాలో మేము ఉండకూడదు నాయన. ఆ కృప మీరు మాకు దయచేయండి. 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇదిగో 6వ సంవత్సరంలోని ప్రవేశిస్తున్న మా బిడ్డలందరి నిమిత్తం మీ చేతికి అప్పగిస్తున్నాను నాయనా. దైవ సేవకులు సంఘాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా, సంఘము దైవ సేవకులకు లోబడ్డానికి ఉన్న కృప దయచేయండి. ఆ కృప మా అందరికీ మీరు దయచేయండి. ఈ సంవత్సరము నాయనా ఈ సంఘానికి మేలుకరమైన సంవత్సరముగా మార్చండి. ఈ సంవత్సరము సంఘాన్ని మీరు దీవించండి, నూతన ఆత్మలో నడిపించండి. ఇదిగో ఇది పరలోకపు గవిని అన్నారు. ఇక్కడికి వచ్చిన వారందరూ క్షమించబడతారు, ఇక్కడికి వచ్చిన వారందరూ దీవించబడతారు, ఇక్కడికి వచ్చిన వారందరూ పరలోక రాజ్యం వైపు చూసేవారముగా మమ్మల్ని మీరు స్థిరపరచమని దైవ సేవకులు నాయనా వారి యొక్క కుటుంబాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. అలాగే ఇక్కడ స్థానికంగా సేవ చేస్తున్న పాస్టమ్ గారు, వారి కుటుంబాన్ని నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ కూడి ఉన్న విశ్వాసులందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. సమయాన్ని నాకు ఇచ్చిన పాస్టర్ గారిని బట్టి నేను దేవుని స్తుతిస్తాను.